ఆ నిర్ణయాన్ని బట్టి సంతోషంగా ఉంటుంది. తీసుకున్నటువంటి మనకు కూడా అది ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ నయోమి దేవునిని అడగలేదు. తాను తీసుకున్నటువంటి నిర్ణయము దేవుని దగ్గర అడగకుండానే కరువు వచ్చేస్తుంది, అక్కడ సమృద్ధిగా ఉంది. ఇంకా ఆమె నిర్ణయమే. ఆమె నిర్ణయం ఏం చేసిందంటే ఆమెను చేదైనటువంటి అనుభవాలలోనికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితములో దేవుని బిడ్డలు తీసుకునేటువంటి నిర్ణయాలు దేవునికి అనుకూలమైనవో ఇష్టమైనగా ఉన్నాయో లేవో పరిశీలన చేసుకొని నిర్ణయాలను తీసుకోవడం ఎంతైనా అవసరం. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎలాగుంటాము అనంటే చేదైనటువంటి అనుభవాలు ఒకవేళ మన మీదకి వచ్చినా కానీ వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతామే కానీ చేదైనటువంటి అనుభవాలలాగా మనం నిలిచి ఉండలేం. అందుకని చక్కని పాట భక్తులు పాడారు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? జలములలో పడి నేను వెళ్ళినవి నా మీద పారవు, అగ్నిలో నడిచినవి నన్ను కాల్చజాలవు. ఎందుకంటే తీసుకునే నిర్ణయము దేవునికి అనుకూలమైనప్పుడు జలములలో మనం వెళ్ళినా, అగ్ని మధ్యలో మనం నడిచినా, అగ్ని వంటి మహాశ్రమలు మన మీదకి వచ్చినా అవి మనలను చేదైన అనుభవాలుగా ఉండవు. అవి చేదైన అనుభవాలుగా అలా నిలిచిపోవు. నయోమి చెబుతున్నటువంటి రీతిగా మనం చెప్పము. ఎందుకు? దేవునితో కలిసి మనము నిర్ణయం తీసుకున్నాము కాబట్టి ప్రియులారా, మానవ క్రైస్తవ జీవితంలో చేదైనటువంటి అనుభవాలకు దూరముగా ఉండాలి అని అంటే మన నిర్ణయము ఎవరికి ఇష్టమైనదిగా ఉండాలండి? దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా పావురం యొక్క లక్షణం, పావురానికి ఉండేటువంటి లక్షణం, పావురాలను చూశారు కదా మీరు. ఆ పావురాలను మీరు చక్కగా చూస్తే ఆ పావురం యొక్క కళ్ళు ఎలాగుంటాయంటే నీటి చేత నింపబడినటువంటి కళ్ళుగా, జాలి కలిగినటువంటి కళ్ళుగా కనబడతాయండి. అర్థమైందా? జాలి కలిగిన కళ్ళుగా కనబడతాయి. దేవుని బిడ్డల యొక్క కనుచూపు కూడా ఎలాగుండాలో తెలుసా? జాలి కలిగినటువంటి కనుచూపుగా ఉండాలి. కనికరముతో నింపబడినటువంటి చూపుగా ఉండాలి దేవుని బిడ్డల యొక్క కనుచూపు. యేసుక్రీస్తు వారి యొక్క కనుచూపు కనికరము కలిగినటువంటిది, జాలి కలిగినటువంటిది. అర్థమైందండి? నాయూన్ అనేటువంటి గ్రామంలో ఒక యవనస్తుడిని పాడి మీద పెట్టుకొని చనిపోయిన వ్యక్తిని మోసుకుంటూ వెళ్తా ఉన్నారు. వెనకే కొంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు తన తల్లి, వృద్ధాప్యములో ఉన్న ఒక విధవరాలు తల్లి ఏడ్చుకుంటూ వస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క కన్నులు ఎవరి మీద పడ్డాయో తెలుసా? ఏడ్చుకుంటూ వస్తున్నటువంటి ఆమె కన్నీళ్ల మీద పడితే ఆయనట కనికరము చేత నింపబడ్డాడట. ఆయన దేని చేత నింపబడ్డాడు? కనికరం. అంటే యేసుక్రీస్తు యొక్క కంటిలో ఏముంది? కనికరము. యేసును కలిగిన మనము కూడా మన చూపు కనికరముతో కలిగిన చూపును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు 6 రాతి బాణల వైపు, నీళ్లతో నింపబడిన 6 రాతి బాణల వైపు చూశాడు. ఆయన కనీసం మాట కూడా చెప్పలా. అలా చూసి ముంచి మీరు పోయండి అన్నాడు. ఆ చూపే అద్భుతాన్ని చేసింది, అవసరతను తీర్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? జాలి చేత, కనికరము చేత నింపబడినటువంటి ఆ చూపు అక్కరలను తీర్చింది, అద్భుతాలను చేసింది,
కన్నీటిని మాయము చేసింది. ప్రియులరా, దేవుని బిడ్డలుగా మన చూపు కూడా ఎలాగుండాలో తెలుసా? సమాజములో అనేకమైన పరిస్థితుల చేత బాధించబడుచున్నటువంటి వారి యొక్క స్థితిని చూసినప్పుడు మనం ఏం చేయాలట? కనికరము చేత నింపబడాలి మన చూపు. దావీదు మీద తన మామ అయినటువంటి సౌలు చూపు విషపు చూపు చూశాడట. ఆయన ఏ చూపండి? విషపు చూపు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏయ్ ఆడొచ్చేటప్పుడు మీరు అన్నం తినబాకండి. ఒకవేళ ఆడొస్తే అన్నం తినేటప్పుడే గబాల్ని మీరేం చేయాలి? ఇంట్లోనికి వెళ్ళిపోండి. ఎందుకని? వాళ్ళ చూపు మంచిది కాదు. వాళ్ళ చూపు చూసారా, రాళ్ళు కూడా కరిగిపోతాయి. నేను అనుకుంటాను, అలాంటి వాళ్ళ చూపులు చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే శుభ్రంగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళ వైపు చూస్తే బాగుండిద్దిగా. దెబ్బ కరిగిపోతాయి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, వాళ్ళు ఎవరో చెబితే మనకి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఒక చూపు చూస్తారు కిడ్నీ వైపు. వెంటనే రాళ్ళు ఏమైపోవాలి? ఆ రాళ్ళు గరగం అంట. చాలా మంది చూపును గురించి ప్రజలు ఏమంటారు? వాళ్ళు చూపు చూస్తే దెబ్బకు రాళ్ళు కూడా కరిగిపోతాయి అని అంటారు. కానీ యేసయ్య చూపు, యేసయ్య బిడ్డల చూపు కనికరము చేత నింపబడిన చూపుగా ఉండాలి. ఒకవేళ వారికి సహాయం చేయడానికి నీ చేతిలో డబ్బులు లేకపోవచ్చు, నీ దగ్గర వస్తువులు లేకపోవచ్చు, కానీ కనికరము కలిగినటువంటి చూపు వారి ఆపదల నుండి తప్పించగలిగిన దేవునిని పరిచయం చేయటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. సమస్యలలో ఉన్నప్పుడు సమస్యల నుండి విడిపించడానికి కారణమైనటువంటి దేవునిని పరిచయం చేయటానికి ఈ కనికరము కలిగినటువంటి చూపు నీకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీవు కనికరముతో నింపబడినటువంటి చూపును కలిగి ఉంటే, జాలితో నింపబడిన చూపును కలిగి ఉన్నట్లయితే, ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుండగా అట్టి సమస్యల నుండి విడిపించడానికి నువ్వేం చేస్తామంటే జాలితో వారిని దేవుని యొద్దకు నడిపిస్తావు. జాలితో వారికి దేవుని మాటలు చెబుతావు. వారు ఉన్నటువంటి పరిస్థితి నుండి విడిపించడానికి ఏమి కారణమో, ఎవరు కారణమో వారిని పరిచయం చేసి ఆ బాధలలో నుండి జాలి కలిగిన నీ మాటలు వారిని విడిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? పావురము వలె జాలి కలిగినటువంటి చూపును చూడాలి, కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ పావురమట నాలుగు నడకలు అలా నడిచినా కానీ చక్కగా స్ట్రైట్గా నిటారు చక్కగా నడుస్తుందట. అటు ఇటు వెళ్ళదంటండి. అది నిటారుగా చక్కగా నడుస్తుంది. మనం కూడా ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో అటు ఇటు నడవకూడదు. మన మార్గాలు అటు ఇటుగా ఉండకూడదు. మనం ఏం చేయాలి? యేసు వైపు చూస్తూ మార్గములో, చక్కని మార్గములో, రక్షణ మార్గములో నడవలసిన వారమై ఉన్నాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తారండి, చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. పౌలు గారు ఏమి చెప్పాడో క్రైస్తవ సమాజానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎందుకు నడుచుకోవాలి దేవుని పోలి? ఆయన మనకు మాదిరిని ఉంచాడు అక్కడ. ఆయన పోలి అనగా ఆయనను చూచి, ఆయనకున్నటువంటి అలవాటు యోగ్యతను చూసి నడవాలి. అంటే ఏమిటది? మన కొరకు ఆయన ఏమి చేశాడు అని అంటే అక్కడ చదవండి. ఇంకా
ఆ, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలండి. యేసుక్రీస్తు వారట మన కొరకట బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడట ఆయన. ఎందుకోసమంటే మనం ఎలాగుండాలండి? పరిమళ వాసనగా. ఎలా ఉండాలండి? పరిమళ వాసనగా. అంటే మనం స్ప్రేలు కొడతా ఉంటాం కదా, వివాహ సందర్భాలకు వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కానీ, కొంతమందికి అలవాటు ఉంటుంది. చక్కని మంచి మంచి స్ప్రేలు కొడతా ఉంటారు, మంచి అత్తరులు రాస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటాయి? గుమగుమ వాసనలు వస్తూ ఉంటాయి కదండి. అలాగుననే మనము ఆధ్యాత్మికంగా పరిమళ వాసనగా లోకానికి ఉండటానికి ఆయన మన కొరకు ఏం చేశాడట? బలిగాను అర్పణగాను చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన మన కొరకు బలిగా అర్పణగా చేయబడితే మరి పరిమళ వాసనగా మనం ఉండటానికి ఆయనను పోలి ఎలా నడుచుకోవాలి? ఆయనను చూసి మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి అని అంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఒకవేళ నువ్వు ప్రాణం అర్పించకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన బిడ్డగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. యేసయ్యను నమ్ముకున్న నీవు ఒక మంచి నడవడికను నడిస్తే చాలు. ఆయనను చూస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన బిడ్డగా నీవు జీవించడానికి, ఆయన బిడ్డగా నీవు పలుకబడటానికి, ఆయన బిడ్డగా సాక్ష్యము పొందటానికి కావలసినటువంటి యోగ్యతలను కలిగి నడిస్తే చావులు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఆయన్ని పోలి నడుచుకున్నటువంటి వ్యక్తిగానే ఉండిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ యొక్క పావురము అనేటువంటిది దాదాపుగా ఒక్కటిగా ఉండదండి. అది సహవాసము కలిగి ఉంటుంది తోటి పావురాలతో. చూసారా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మన పెద్దలు? పావురం మాంసం తినమను, లేదంటే పావురం రక్తం రాయమను అని చెబితే పావురాలు మనకేడ దొరుకుతాయి అని చెప్పేసి ఆడ పావురాలు దొరుకుతాయి వెతుకుతారు. ఏడ దొరుకుతాయి? మన చుట్టుపక్కల ఏడ దొరుకుతాయి తెలుసా మీకు? తెలీదా? వెదులుపల్లిలో దొరుకుతూ ఉంటాయి. సాయంత్రం పూట వెళ్తే మార్కెట్లో వెదులుపల్లిలో అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పావురాలను పట్టుకొని వస్తూ ఉంటారు. ఆ పావురాలను ఎలా పడతారు? కొంగలను అయితే ఉచ్చులేసి పడతారు, అంతేనా? మరి పావురాలను ఎలా పడతారు అని అంటే ముందుగా వెళ్ళి చూస్తారు. పావురాలు గుంపులు గుంపులుగా వస్తాయి. ముందుగా వెళ్ళి చూస్తారు. చూసి ఎక్కడ వస్తున్నాయా, ఎక్కడ మేస్తున్నాయో చూసి ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడే చక్క వల పరుస్తారు కింద. ఏం చేస్తారు? వల పరుస్తారు. పరిచి అక్కడ కొంత ఆహారాన్ని వేస్తారు. వేసిన తర్వాత మరలా పావురాలు గుంపుగా వచ్చి ఆహారము తింటా ఉండగానే ఎక్కడో ఉంటాడన్నమాట. ఎక్కడో ఉండి ఆ పట్టుకున్నటువంటి ఆ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ని ఇలా లాగుతాడు. లాగగానే ఎగిరిపోగా ఇంకా అనేకమైన ఆ ఉచ్చులో పడిపోతాయి. ఆ ఉచ్చులో పడిపోతాయి. అంటే ఉచ్చులో పడిపోయే తర్వాత సంగతి కానీ అవి ఏం కలిగి ఉంటాయి అంటే సహవాసాన్ని కలిగి, మరణములో కూడా ఒక మంచి సహవాసాన్ని అవి కలిగి ఉంటాయి. కీర్తనల గ్రంథములో 133వ కీర్తన 1వ చరణములో ఏమి రాయబడి ఉన్నది అని అంటే, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? ఐక్యత కలిగి నివసించాలి. సహవాసము కలిగేటువంటి వారికి ఉండాలి. ఒకటి యేసయ్యతో సహవాసం కావాలి. రెండవదిగా దేవుని సంఘమైన ఆయన బిడ్డలతో సహవాసము కావాలి మనకి. సహవాసం లేకపోతే అపవాది మనల్ని బలహీనపరుస్తాడు. మనము చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నాం. ఇప్పుడున్నటువంటి పాఠాలు పిల్లలకి అవి ఉన్నాయో లేవో తెలియదు, ఎందుకంటే కంప్యూటర్ యుగం ఇది. చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు నీతి కథలు ఉండేవి. ఆ నీతి కథల్లో 2 మీకు జ్ఞాపకం చేస్తా. ఒక తండ్రి
ఆయనకి నలుగురు కుమారులు ఉన్నారు తండ్రికి. ఆ నలుగురు కుమారుల్లో విభేదం అనేటువంటిది పుట్టింది. అప్పుడు ఆ విభేదాన్ని తొలగించడానికి ఆ తండ్రి ఏం చేస్తాడంటే నలుగురిని పిలిచి నలుగురికి కూడా 4 కర్రలు ఇస్తాడు. ఇంతలో కర్రలు 4 కర్రలు ఇస్తాడు. ఇచ్చి అరేయ్, ఈ కర్రలను మీరు ఎర్రగొట్టండిరా అంటే ఎవడికి వాడు ఏం చేస్తాడంటే ఆ కర్రలను ఎవడికి ఇచ్చిన కర్రను వాడు ఎర్రగొట్టేసేస్తాడు. తర్వాత 4 కర్రలు ఒకటిగా కలిపి అట్ట ఒక్కొక్కడికి ఇస్తాడు. ఒకడికి 4 కర్రలు, ఒకడు 4 కర్రలు, ఒకడు 4 కర్రలు, ఒకడు 4 కర్రలు. అర్థమైందా? ఈ 4 కర్రలని అది ఇరగదీసినట్టు ఇరగదీయండిరా అని అంటాడు. కానీ వాళ్ళు ఇరగదీయలేరు. ఎందుకు అనంటే 4 కర్రలు కలిసి ఉన్న బలము వేరు, ఒక కర్రే ఉన్న బలము వేరు. అందువలన 4 కర్రలను వారు ఇరగదీయలేక, అయ్యా నాయనా ఈ 4 కర్ర ఎరగట్లేదు అనంటే అప్పుడు చెప్తాడు, అరే మీరు కలిసి ఉంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు ఒక్కొక్కడిగా విడిపోతే శత్రువు వచ్చి ఒక్కొక్కరిని మిమ్మల్ని నాశనం చేస్తాడు. ఇంకో నీతి కథ సేమ్ ఇలాంటిది. 4 ఆవులు రోజు ఒకే చోట కూర్చొని ఒకే చోట మేస్తా ఉన్నాయి. సింహం లేక పులి వస్తూ ఉంది. ఈ 4 ఆవులు కలిసి ఆ పులిని ఏం చేస్తూ ఉన్నాయి? తరుముతున్నాయి. తన కొమ్ములతో ఇసురుతో తరుముతూ ఉన్నాయి. దానివల్ల గాట్ల దేని మీదకి వెళ్దామో దాడి చేద్దామన్నా ఒక దాని మీద దాడి చేస్తే ఈ 3 కలిసి ఏం చేస్తున్నాయి? కొమ్ములతో పొడిచేస్తున్నాయి. దానివల్ల గాట్ల. కానీ ఈ 4 ఆవులకి ఒకరోజు గొడవ వచ్చింది. ఒక ఆవేమో అడు తిరిగి మేస్తా ఉంది, ఒక ఇటు వెళ్ళి మేస్తా ఉంది, ఒకటేమో ఇటు నలుదిక్కులు 4 ఆవులు మేస్తా ఉన్నాయి. వాడికి అపవాదికి లేక సింహము ఆ పులికి చక్కని అవకాశం వచ్చింది. ఆ పులి వచ్చింది ఒకరోజు ఒక ఆవు మీద పడిపోయింది. పలుకోట్లేదుగా, ఈ ఆవులు సహకారం అందించటల్లా తినేసింది. అలాగ 4 రోజులు 4 ఆవుల్ని కూడా తినేసింది. కారణం ఏమిటి కారణం అంటే ఆ 4 ఆవులు ఒక చోట కలిసి ఉన్నప్పుడు అది ఏమీ చేయలేకపోయింది. ఒంటరిగా ఎవడికి దేనికవి ఉన్నప్పుడు రోజుకొక దాన్ని ఆహారంగా తీసుకున్నాయి. ప్రియులరా, దేవునితోనూ ఆయన సంఘముతోనూ మనకు సహవాసము లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదులా అని తిరుగులాడుచున్నాడని లేఖనం చెప్తూ ఉంది. అందుకనే ఆదిమ సంఘములో క్రైస్తవ జీవిత మొట్టమొదటి ప్రారంభములో లేక ఆ మొట్టమొదటి శతాబ్దములో సంఘం అన్ని విషయాలలో ఐక్యత కలిగి ముందుకు వెళ్ళిపోయింది. అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును ఏం చేసిందట? సంఘము ఎడతెగక ఉంది. అందువలన దేవుడు అద్భుతాలు చేశాడు. సంఘము ప్రార్థన చేస్తే అద్భుతాలు చేశాడు. సంఘము ప్రార్థన చేస్తే చెరసాల యొక్క పునాదులు వణిగిపోయాయి, బద్దలైపోయాయి. కారణం సహవాసము లేక ఐక్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు కొద్ది మందిగానే ఉండవచ్చు, కానీ సహవాసము ఐక్యత అనేటువంటిది దేవునితోనూ సంఘముతోనూ ఉంటే బలమైనటువంటి కార్యాలను చేయవచ్చు, అపవాదిని ఓడించవచ్చు. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేసి బ్రెంగటానికి ప్రయత్నము చేసేటువంటి అపవాది తంత్రములను ఎరిగి వాడిని ఓడించవచ్చు. అందువల్ల ఏం చేయాలండి? సహవాసము కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పావురము ఏ లక్షణాన్ని కలిగి ఉంది అని అంటే మంచి వార్తను తీసుకొని వచ్చేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. అలాగే దేవుని బిడ్డలు కూడా మంచి సమాచారాన్ని మాత్రమే ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ చెడును నువ్వు చూసావా, వదిలిపెట్టేసేయాలి. అక్కడే ఏం చేయాలి? అక్కడే వదిలిపెట్టేసేయాలి. మరలా రెండో వ్యక్తికి అది చేరకూడదు. అర్థమైందండి? రెండో వ్యక్తికి ఆ చెడు సమాచారం నీ నుండి చేరకూడదు. మంచి సమాచారమే సమాధానమునిచ్చేదే, స్వస్థతనిచ్చేదే, విడుదలనిచ్చేదే, రక్షణనిచ్చేది మాత్రమే నీ నుండి చేరాలి. కానీ చెడ్డ సమాచారమునకు సాక్షిగా నీవు ఉండకూడదు. నీ నోటిలో నుండి ఆ మాట
రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావురానికి ఉన్న లక్షణం మంచి సమాచారాన్ని తెలియజేసే లక్షణం. దేవుని బిడ్డలకు ఉండవలసిన ఆ లక్షణం మంచి సమాచారము, సువార్తను తెలియచేసేటువంటి లక్షణమే ఉండాలి. రెండవదిగా దానిలో ఏమి లేదా? చేదు లేదు. దేవుని బిడ్డల జీవితాల్లో కూడా చేదైనటువంటి అనుభవాలకు స్థానము ఇవ్వకూడదు. మూడవదిగా తిన్నగా నడుస్తుంది. అది ఎలాగా? తిన్నగా నడుస్తుంది. దేవుని బిడ్డలు కూడా యేసును పోలి నడిచేవారిగా ఉండాలి. తర్వాత అవి ఏమున్నాయి? సహవాసాన్ని కలిగి ఉన్నాయి. పావురములు దేవుని బిడ్డలు కూడా యేసయ్యతోనూ సంఘముతోనూ సహవాసము కలిగేటువంటి వారిగా ఉండాలి. అలా మనం ఉండగలిగితే మన మరణము వరకు, దేవుని రాకడ వరకు అపవాది మనలను ఏమాత్రం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి పావురము ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో, దేవుని కలిగిన మనము కూడా అలాంటి లక్షణాలను కలిగి దేవునిలో శక్తివంతమైన రీతిలో ఎదుగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాము. చిన్న ప్రార్థన వాక్యము నిమిత్తమై. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుద్ధాన దినమందు నీ పాదాల దగ్గర చేరి మీ ఉన్నత నామాన్ని గణపరిచే గొప్ప అవకాశాన్ని ఇచ్చారు నాయన. ప్రత్యేకముగా జీవమును కలిగించి మా జీవితాలను శక్తివంతమైన రీతిలో నడిపించేటువంటి మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడారయ్యా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. పావురమును మా ముందు ఉంచినైనా పావురములో ఉన్న లక్షణాలను గురించి మాకు నేర్పారు నాయన. మీ బిడ్డలమైన మేము అటు మంచి లక్షణాలను కలిగిన వారమై ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగే కృప అందరికీ దయచేయండి అయ్యా. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో నీరు కట్టి ఫలింపును దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అలాగున్నే మనము తలలు వంచి ఉందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు అర్పించినటువంటి ఆయన యొక్క శరీరములోను ఆయన రక్తములోను మనం పాలిభాగస్తులుగా చేయబడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనున్నప్పుడల్లా దీనిని చేయుడి. ఏం చేయాలి? నా